బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కౌంట్ డౌన్ మొదలైంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీధర్పై పార్టీ కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటైన త్రిసభ్య విచారణ కమిటీ 2 రోజులుగా రైల్వే కోడూరులో క్షేత్రస్థాయి విచారణకు పూర్తి చేసింది. విచారణలో భాగంగా కమిటీ సభ్యులు టి శివశంకర్, తమ్మలపల్లి రమాదేవి, టీసీ వరుణ్ కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. ఆమె సమర్పించిన ఆడియో రికార్డింగ్లు, వాట్సాప్ చాటింగ్లు, వీడియోలు కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. అటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన వివరణ ఇస్తూ ఇదంతా రాజకీయ కుట్ర అని డీప్ ఫేక్ వీడియోలు వాదించినప్పటికీ కమిటీ మాత్రం ప్రాథమికంగా ఎమ్మెల్యే వైపు తప్పు ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా క్రమశిక్షణ తప్పి పార్టీ ప్రతిష్ట గంగలో కలిపారనే కోణంలో విచారణ కమిటీ నివేదిక సిద్ధమైనట్టు సమాచారం. నివేదికను ఈ రోజు లేదా రేపు పవన్ కళ్యాణ్ కు అందజేయనున్నారు. ఇప్పటికే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అత్యంత సీరియస్ గా ఉన్నారని, నివేదిక అందిన వెంటనే సస్పెన్షన్ లేదా వేటు వేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హర్షవీరను వేధింపుల కేసులో అరవ శ్రీధర్ పై పార్టీ అధిష్టానం అయితే కీలక డెసిషన్ తీసుకోబోతుంది. అతన్ని సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? అంటే నిన్న మొన్న రైల్వే కోర్టులో పర్యటించినటువంటి విచారణ కమిటీ కీలక విషయాల మీద నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు స్థానిక ఉన్నటువంటి కూటమి నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు, స్థానిక ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నారు. మరోవైపు వాణికి సంబంధించినటువంటి ఆ బాలదర్శనం కూడా ఆన్లైన్ లో తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం తీసుకున్న తర్వాత సమాచారం సేకరించిన తర్వాత ఒక నివేదికను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఆ నివేదికలో ప్రధానంగా అరవ శ్రీధర్ మీద వేటు వేయడమే కరెక్ట్ అనే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు ఆడియోలు, వీడియోలు, అసెంబ్లీలో వీడియోలతో సహా అడ్డంగా దొరికిపోయిన ఎమ్మెల్యేల మీద విచారణ కమిటీ పేరుతో ఇన్ని రోజులు కాలయాపన చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విచారణ కమిటీ వేగంగానే విచారణ చేసిందని చెప్పాలి. 2 రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో అక్కడ మొత్తం కూడా పర్యటించి విచారణ చేసింది. ఎమ్మెల్యేని కూడా వివరణ తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఎమ్మెల్యే మీద వేటు వేయడానికి విచారణ కమిటీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే అధినాయకుడు అల్టిమేట్ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఇప్పటికే జనసేన పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు లేదా రేపటిలోపు విచారణ కమిటీ తమ నివేదికను పార్టీ అధిష్టానానికి ఇవ్వబోతుంది. నివేదిక అందిన వెంటనే పార్టీ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వేటు వేసే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆ దిశగానే విచారణ కమిటీ తన నివేదికను కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే వాణి హైదరాబాద్ లో నిన్న ప్రెస్ మీట్ పెట్టింది. వెనక్కి తగ్గేది లేదు, పోరాటం చేస్తాను, తనకు న్యాయం జరగాలంటూ వాణి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో అరవ శ్రీధర్ మీద వేటు పడే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.